చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నాయనా, మీరు మాట్లాడితే మాకు క్షేమం నా ప్రభువా. మీరు మాట్లాడితే మేము బలం పొందుకుంటాం. మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఎద్దుకు మేము దినదినము దగ్గరగా చేరుతూ ఉంటాం. ఎదుగు నాయన, మమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించినట్లుగా మీరు మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఒక చక్కటి భక్తుని గురించి. తన యొక్క భక్తి జీవితం, తన సమర్పణ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ భక్తుని పేరు నెహెమ్యా. మనందరికీ నెహెమ్యా ఏం చేశాడో బాగా తెలుసు. అయినా కూడా మరొకసారి ఆ మాటలను ధ్యానం చేయడానికి మన మనసును, మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం మీద పెడదాం. సో నెహెమ్యా ఏం చేస్తూ ఉండేవాడు, నెహెమ్యా యొక్క ఉద్యోగం ఏంటి, నెహెమ్యా ఏ స్థితిలో ఉన్నాడు, నెహెమ్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుని పని చేయడానికి పురికొల్పబడ్డాడు, అలాంటి ప్రేరణ తన మనసులో కలిగినప్పుడు ఏ రీతిగా అడుగులు వేశాడు, ఎలా దేవుని పనిని చేశాడు, ఎలా ముగించాడు అనే విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెహెమ్యా ఏం చేస్తూ ఉండేవాడో మనకు బాగా తెలుసు. ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించువాడుగా, ద్రాక్షారసాన్ని అందించువాడుగా అనగా పానదాయకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. నెహెమ్యా ఆ రాజుగారి దగ్గర వర్క్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికి కొంతమంది ప్రజలు వచ్చినప్పుడు ఆ ప్రజలను తన యొక్క తన ప్రజల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నప్పుడు అక్కడ జరిగిన పరిస్థితులను విన్నాడు. చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకునిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఈ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూడండి, రాజుగారి దగ్గర షూషను కోటలో ఉండగా కొంతమంది యూదులు అక్కడికి రాజుగారి దగ్గరకు వచ్చినప్పుడు వారిని గుర్తించాడు ఈ నెహెమ్యా. గుర్తించి ఆ యొక్క యూదుల సమాచారాన్ని, యూదులు ఎలా ఉన్నారు, మరి ఇంతకుముందు యుద్ధం జరిగింది, చాలామందిని చెరపట్టుకుపోయారు కదా, మిగిలిన వారు ఎలా ఉన్నారు ఏంటి అంటే, ఏం చెప్పమంటావు నెహెమ్యా, చాలా ఘోరం జరిగింది. ఆ యొక్క ప్రాకారములు, యెరూషలేం యొక్క గోడలు కూల్చబడినవి, యెరూషలేం గోడలన్నింటిని కూల్చేశారు, గుమ్మాలని కాల్చేశారు, మరి మిగిలిన శేషంగా ఉన్న ప్రజలను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒకటని కాదు, మన యూదుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని దేవుని ప్రజల గురించి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చిన వారు నెహెమ్యాతో పంచుకున్నప్పుడు ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలు అనగా గోడలు కూల్చబడినవని నెహెమ్యా విన్నప్పుడు చాలా ఏడ్చాడు. ఎందుకనగా యెరూషలేము దేవుని పట్టణం, అది దేవుని మందిరం, అక్కడ ప్రజలు దేవుని ప్రజలు. సో అది దేవునికి సంబంధించిన ప్లేస్. అలాంటి యెరూషలేము కూల్చబడింది, గోడలు కూల్చబడ్డాయి, ఆ యొక్క గుమ్మాలు కాల్చబడ్డాయి అంటే తనలో ఒకలాంటి వేదన, ఒకలాంటి భారం, ఒకలాంటి చింత, తను చాలా బాధతో ప్రజలు, తన సహోదరులు మరి చాలా బాధలు అనుభవిస్తున్నారని తెలిసినప్పుడు చాలా వేదనకి లోనయ్యాడు ఈ యొక్క నెహెమ్యా. ప్రియులారా, సో ఆ తదుపరి వచనంలో మనం చూస్తూ ఉంటాం. 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రియులారా, ఇక్కడే చాలా విచిత్రంగా, చాలా ఆలోచింపదగ్గ విషయం ఉంది. నెహెమ్యా చాలా సురక్షితమైన స్థితిలో, శాంతికరమైన స్థితిలో, చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉంటున్నవాడు.
నెహెమ్యాకి లోటు లేదు, నెహెమ్యాకి ఏ బాధలు లేవు. తను నమ్ముకున్న దేవుడు తనని హెచ్చించాడు, దీవించాడు, ఒక శ్రేష్టమైన స్థితిలో పెట్టాడు. అలాంటి మంచి పొజిషన్లో ఉండి చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉండాల్సిన నెహెమ్యా దేవుని పట్టణం గురించి, ఆ యొక్క దేవుని నామ ఘనత గురించి, దేవుని ప్రజల గురించి, ఆ యొక్క దేవుని పట్టణం యెరూషలేము గోడలు కూల్చబడినవని, ఆ యొక్క ప్రాకారములు కూల్చబడి ఆ గుమ్మాలు కాల్చబడ్డాయని, ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసినప్పుడు కూర్చుండి ఏడ్చాడు. తను కలిగి ఉన్న సంపన్నమైన స్థితిలో, తను కలిగి ఉన్న శ్రేష్టమైన నెమ్మదికరమైన స్థితిలో దేవుని ప్రజల కొరకు, దేవుని పని కొరకు ఒక భారాన్ని, దుఃఖాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఎప్పుడైనా అలా కలుగుతుందా? దేవుని పని పట్ల భారం మనకు కలుగుతుందా? సో చాలామందికి వారికి ఏమైనా బాధ కలిగితే, వారికి ఏమైనా సమస్య వస్తే, మీ కుటుంబంలో మీకు సమస్య వస్తే మీకు దుఃఖం కలుగుతుందేమో. దుఃఖం కలిగి కూర్చుని ఏడ్చి ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నారేమో. లేకపోతే దేవుని నామ ఘనతకు అవమానం వస్తుందని ఇతరుల జీవితాల గురించి కానీ, దేవుని ప్రజల గురించి కానీ, ఇతర దేవుని పని గురించి కానీ ఎప్పుడైనా భారం మన హృదయంలో కలుగుతుందా అని మనం ఆలోచన చేస్తే మనం ఎంతగా దేవునిలో ఎదగాలో, ఎంతగా దేవుని చిత్తం ఏదో మనకు అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది దేవుని పని చేయడానికి, సువార్త ప్రకటించడానికి, ప్రత్యేకంగా సువార్త ప్రకటించడానికి పిలుపు అవసరం అని భావిస్తుంటారు. పిలుపు అవసరం. అయితే పిలుపు ఎవరికి లేదు? ఒకసారి ఆలోచించండి. కొంతమందికి నాకు పిలుపు లేదండి అంటారు. కొంతమంది అతనికి పిలుపు లేకుండానే దేవుని పని చేస్తున్నాడు అన్నారు. ఎప్పుడన్నా మీరు విన్నారా? దేవుడు మన కోసం చేయాల్సిందంతా చేసేసాడు. చేసేసి మనకి మార్గాలను సరళం చేసి మనం నిత్యత్వాన్ని పొందుకునే ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన చేయాల్సిన సమస్తమును ఆయన ముగించాడు. చేయాల్సిందల్లా మనం చేయాల్సిందే మిగిలింది. ఇంకా దేవుడు నన్ను దీవించాలి, ఇంకా దేవుడు నన్ను హెచ్చించాలి, ఇంకా నాకు ఐశ్వర్యం ఇవ్వాలి, ఇంకా నాకు ఖ్యాతి ఇవ్వాలి, ఇంకా నాకు గౌరవం ఇవ్వాలి, నా బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి, ఏమండి నా బిడ్డలకు బిడ్డలు కలగాలి, నా ఉద్యోగం రావాలి, నా వ్యాపారం వృద్ధి చెందాలి. ఇలా కొంతమంది ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంకా దేవుడు నాకేదో చేయాలన్నట్టు దేవుడి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రియులరా, దేవుడు అన్నింటికంటే శ్రేష్టమైనది దేవుడు మనకిచ్చాడు. దానికోసం చేయాల్సిందంతా చేశాడు. నిత్యత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. యుగ యుగాలు, తరతరాలు ఆయన ఉండు చోటు, ఆయనతో కలిసి మనము ఏ ఆకలి, ఏ దప్పిక లేని వారంగా, మనము ఏ బాధ, ఏ ఏడుపు లేని వారంగా, ఏ పళ్ళు కొరుకుట లేని వారంగా, సుఖ సంతోషాలతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఆనందంగా బ్రతికే కృపను దేవుడిచ్చాడు. అది ఈ 70 సంవత్సరాల జీవితం తర్వాత దేవుని యొక్క కృపను, దేవుని యొక్క స్థితిని, ఆయన ఇచ్చిన ఆ గొప్ప స్థితిని మనం చూడగలుగుతాం. అయితే క్లియర్గా దేవుని గురించి తెలియక, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియక, భవిష్యత్తు గురించి ఆలోచన లేకోకుండా కొంతమంది ఈ భూమి మీదే జీవితం శాశ్వతం అన్నట్లుగా ప్రాకులాడుతుంటారు. ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడండి. దేవుడు మేలు చేయడంటలా మనము ఆయన్ని ఏదడిగితే అది ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఖచ్చితంగా మన సమస్యల్లో మనం చిక్కుబడినప్పుడు మనం ఏడవచ్చు, మన కోసం మనం ఏడవచ్చు, మన బిడ్డల కోసం మనం ఏడవచ్చు. తప్పు లేదు. దానికోసమే ఏడుస్తూ మిగిలిపోతున్నామా? దేవుని పని కోసం కూడా ఏడుస్తున్నామా? దేవుని పని చేయడానికి మన పనులను సైతం ప్రక్కన పెట్టగలుగుతున్నామా లేదా అన్నదే ప్రశ్న. మనం దేవుని పని కోసం నీ పనిని ఎప్పుడైనా ప్రక్కన పెట్టి, నీ పనులను వదిలేసి వెళ్ళి దేవుని పని చేయడానికి ఎప్పుడైనా మనస్సు నీకు వచ్చిందా? ఎప్పుడైనా నా పని కంటే దేవుని పని ముఖ్యం అని నీకు అనిపించిందా? ఇదిగో నా పని తర్వాత అయినా చేసుకుంటాను, కానీ ఇప్పుడు దేవుని పని చేయాల్సి ఉంది. నా శరీరాన్ని, నా శక్తిని, నా బలాన్ని, నా జ్ఞానాన్ని, నా అధికారాన్ని దేవుని కోసం వాడతాను అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అది నెహెమ్యా చేశాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ నెహెమ్యా చేశాడు. ఎంత గొప్ప పని చేశాడో మనం మరి మునుముందు వచనాల్లో మనం చూడబోతున్నాం. సో మనం అలా ఉండలేం. ఇంకా ఎవరైనా దేవుని పని చేస్తున్నా కూడా అతనికి దేవుని పిలుపు లేదు, ఆమెకు దేవుని పిలుపు లేదు. స్త్రీ వాక్యం ప్రకటించవచ్చా? స్త్రీ దేవుని పని చేయొచ్చా? ఇలాంటి పనికి మాలిన వాదాలకి, పనికి మాలిన ముచ్చట్లకే ప్రయారిటీ ఇస్తారు, కానీ దేవుని పని చేయడానికి పూనుకోవాలనే ఆలోచన రాదు. ఎందుకంటే రక్షింపబడిన ప్రతి వాని మీద సువార్త ప్రకటించాల్సిన భారం ఉంది.
రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుని పని చేయడానికి అర్హుడు. రక్షింపబడిన ప్రతి వానికి దేవుని పిలుపు ఉంది అన్న సత్యాన్ని గ్రహించాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా పరిచర్య చేయడానికైనా మరి సువార్తను ప్రకటించడానికైనా తనకి అధికారం దేవుడిచ్చాడు. కాబట్టి మనము దానికి అర్హతను పొందుకుంటూ మన హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ మన జీవితంలో సాక్ష్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ దేవుని పని చేయాలి, దేవుని కోసం పాటుపడాలి, దేవుని మందిరాల్లో చేయాలి, మరి దేవుని సువార్త కూడికల్లో పనులు చేయాలి. మనం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు అనేక మందిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఇక్కడ నెహెమ్యాకి కలిగిన భారం అంతా ఇంత కాదు. కూర్చుండి ఏడ్చి ప్రలాపిస్తున్నాడు ప్రియులారా. కూర్చుండి ఏడ్చి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి. 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఇశ్రాయేలీల పక్షంగా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇశ్రాయేలీల దోషమును నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, మేము పాపం చేశాము, ఇశ్రాయేలీల దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీలు అనేక మార్లు వారు పాపం చేసి దాస్యం అనే కాడి క్రిందకి వెళుతున్నారు. దేవుని కృప వారికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. దేవుని కృప వారికి దగ్గరగా ఉన్నప్పుడు, వారు దేవుని మాట విన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు చాలా క్షేమకరమైన స్థితి ఉంటుంది. దెబోరా వారికి న్యాయాధిపతిగా రాకముందు, ఎలోహు వారికి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాలు సురక్షితమైన క్షేమకరమైన శాంతికరమైన జీవితాన్ని వారు అనుభవించారు. చాలా హ్యాపీగా ఉన్నారు. 80 ఇయర్స్ అంటే 80 సంవత్సరాలు వారికి యుద్ధాలు లేవు. 80 సంవత్సరాల యుద్ధాలు లేకపోతే వారికి ఇంకొక జనరేషన్ వచ్చేసింది. వారి పాపం మరలా దేవుణ్ణి మరచి వారి ఇష్టానుసారంగా వారు చేయటం ప్రారంభించారు. వారు పాపం పేట్రెగిపోయింది. వారిలో విగ్రహారాధన బాగా విపరీతం అయిపోయింది. వారికి తెలియకోకుండానే కొన్ని బొమ్మలు వారి చేతితో చేసుకోవడం, ఆ బొమ్మలకి వారి నమస్కారం పెట్టడం, వారు సొంతంగా వారు ఏదో ఉత్సవాలు వారు దేవుణ్ణి మరచి వారు మరలా వెళ్ళారు. మరలా పాపం, మరలా భయంకరమైన వ్యభిచారం వారిలో చోటు చేసుకున్నప్పుడు మరలా దేవుడు కృప వారికి దూరం కాక దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు మరలా వారు శత్రువుల చేతికి అప్పగింపబడతాం. ఆ తర్వాత దెబోరా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వారు విడుదల పొందడం మనం చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల గ్రంథంలో. అనగా చాలా సందర్భాల్లో ఈ విషయాలను చూస్తూ ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులకి దేవుని కృప దూరం కాకోకుండా అనేక మంది ఇశ్రాయేలీల కోసం పనిచేశారు. అనేక మందిని దేవుడు నిలబెట్టాడు, వాడుకున్నాడు. ఇక్కడ నెహెమ్యాను కూడా దేవుడే నిలబెట్టినట్లు చాలామందిని దేవుడు వాడుకుంటానికి సిద్ధంగా ఉంటారు. మనం అలాంటి మనసు కలిగి ఉంటే చాలు, తన ప్రజల కొరకు తన పని కొరకు దేవుడు వాడుకుంటాడు. సో ఇశ్రాయేలీల పాపాన్ని ఈ నెహెమ్యా ఒప్పుకుంటూ, ప్రభువా సహాయం చేయి, విడిపించు, నీ కృపను చూపించు అని బాగా ప్రార్థన చేశాడు. 11వ వచనం, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. సో రాజుగారు మరి ఆ యొక్క నెహెమ్యా పట్ల దయ చూపించి నెహెమ్యాకి కొన్ని దినాలు, కొన్ని రోజులు అక్కడికి వెళ్ళటానికి, కొంతకాలం అక్కడికి వెళ్ళి మరి ఆ గోడలను తిరిగి నిర్మించడానికి, ఆ గుమ్మాలను నిలబెడటానికి పర్మిషన్ ఇవ్వాలి. అంతేగాక దానికి కావలసిన సామాగ్రిని కూడా ఇవ్వాలి. ఇవి అడగాలనేది నెహెమ్యా ఆలోచన. ప్రభువా ఆయనకి నా పట్ల దయ పుట్టించు అని ప్రార్థన చేసుకుని నెహెమ్యా రాజును అడగాలని సిద్ధపడుతున్నాడు. అలా ప్రార్థన చేసుకున్నాడో లేదో, ఆ మరుసటి రోజు నెహెమ్యా మరి రాజుగారికి గిన్నె అందించడానికి వెళ్ళినప్పుడు గిన్నె అందిస్తూ ఉండగా, ఆ యొక్క ద్రాక్షారసాన్ని అందిస్తూ ఉండగా నెహెమ్యా చింతాక్రాంతుడై ఉండుట రాజు గ్రహించి, ఏం నెహెమ్యా అలా ఉన్నావు, ఆరోగ్యం ఏమైనా బాగుందా, ఆరోగ్యం బాగోలేదా, ఎప్పుడు నువ్వు ఇలా ఉంటావు నేను చూడలేదే అని రాజు నెహెమ్యాని అడగడం. అలాగే నెహెమ్యా అప్పుడు తన యొక్క సమస్య ఏంటో రాజుగారికి మనవి చేసుకుని, కొన్ని దినాలు మీరు నాకు సెలవిస్తే నేను నా పూర్వీకుల సమాధులున్న పట్టణమైన యెరూషలేము వెళ్ళి నేను అక్కడ గోడలు కూల్చబడ్డాయి, ఆ గోడలు కట్టాలి, గుమ్మాలని నిలవబెట్టాలి,
మీకు ఇష్టమైతే నాకు అవకాశం ఇవ్వండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని రాజును వేడుకున్నప్పుడు రాజు చాలా సంతోషంగా నెహెమ్యా యొక్క మనవిని, నెహెమ్యా యొక్క విజ్ఞాపన ఆలకించి మరి నెహెమ్యాకి పర్మిషన్ ఇచ్చాడు. దానికి గల కారణం దేవునికి నెహెమ్యా చేసిన ప్రార్థన, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర నెహెమ్యా పెట్టిన విజ్ఞాపన. సో రాజు అంగీకరించడమే కాదు, నెహెమ్యాకి కావలసిన ఆ యొక్క మెటీరియల్ అంటే ఆ యొక్క దొంగలు కానీ అవన్నీ కూడా తను తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అంతేకాక నెహెమ్యాకి తాకీదులను అనగా ఒక లేఖనిచ్చాడు. ఎవరు కూడా తను అడ్డగించుకోకుండా అందరూ కూడా తన ప్రయాణానికి సహకరించినట్లుగా, అధికారులు తన ప్రయాణానికి సహకరించినట్లుగా తాకీదుల్ని నెహెమ్యాకి ఇచ్చాడు. అంతేకాక గుర్రపు రౌతులను, సైన్యాధిపతులను కూడా నెహెమ్యాతో పంపించాడు దేశాన్ని దాటించడం కోసం. సో ఆ దేశం నుంచి బయలుదేరి నెహెమ్యా యెరూషలేం వెళ్ళటానికి మార్గాలన్నీ చక్కగా సెటరైట్ అయిపోయినాయి, చాలా బెస్ట్గా. సో దానికి గల కారణం ఏంటంటే నెహెమ్యా ఉన్న స్థితి. నెహెమ్యా చాలా మంచి సాన్నిహిత్యాన్ని రాజుగారి దగ్గర కలిగి ఉన్నాడు, చాలా మంచి సాక్ష్యాన్ని రాజుగారి దగ్గర కలిగి ఉన్నాడు, చాలా మంచి పేరును పొందుకున్నాడు. ఆయన దయను పొందుకోగలిగాడంటే ఎంతో మంచి పేరు నెహెమ్యాకు ఉంది. ఎంతో సాన్నిహిత్యంగా, ఎంతో జాగ్రత్తగా జీవించాడు అనేది మనకు అర్థమవుతుంది. అంత సుఖవంతమైన, అంత క్షేమకరమైన, అధికారం కలిగిన, అన్ని సౌకర్యాలు ఉన్న ఆ జీవితాన్ని విడిచిపెట్టి భయంకరమైన కష్టాలు పడటానికి ముందుకెళ్తున్నాడు నెహెమ్యా. మనం ఎప్పుడు కూడా సుఖాలు 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 ఒక్కో స్టెప్ ఎక్కాలనుకుంటాం. ఈరోజు సైకిల్ ఉంటే రేపొద్దున బైక్ ఉంటే ఎల్లుండి కారు ఉంటే విమానం ఎక్కాలనుకుంటాం. ఇదే దీవెన, ఇదే దేవుని కార్యాలు, ఇదే దేవుని పని, ఇలాగే ఉంటుంది దేవుడిచ్చే ఆశీర్వాదం అని బాగా చంకలు కొట్టుకుంటూ ఉంటాం. ఇంకా దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. కానీ నెహెమ్యా ఎంతగా దేవుని కోసం మరి తను ఆ పై మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు కిందకి దిగి వచ్చాడో, సుఖవంతమైన, సౌకర్యవంతమైన, ఐశ్వర్యవంతమైన స్థితి నుంచి భయంకరమైన కష్టాలను అనుభవించడానికి సిద్ధపడ్డాడో మనం చూసినప్పుడు మనం దేవుని కొరకు ఎలా పాటుపడాలో, మనం ఎన్ని పనులైనా మనం వదులుకుని దేవుని కోసం ఎలా కష్టపడాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఇంకా నన్ను దీవించాలి, ఇంకా నా బిడ్డలను దీవించాలని చూస్తున్నావేమో, దేవుని పని నువ్వు చేస్తున్నావా? దేవుని కోసం ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుని మందిరం కోసం ఆలోచిస్తున్నావా? దేవుని ప్రజల కోసం ఆలోచిస్తున్నావా? నీ గ్రామాన్ని నువ్వు రక్షించుకున్నావా? నీ గ్రామ ప్రజల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల రక్షణ కొరకు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా, ప్రార్థించావా? అలాంటి ఆశతో ముందుకు వెళ్ళావా? నీ బంధువులకి సువార్త ప్రకటించాలని తాపత్రయం ఉందా? నీ గ్రామంలో సువార్త ప్రకటించాలని తాపత్రయం ఉందా? నీ మందిరంలో ఎడతెగక పరిచర్య చేయాలనే తాపత్రయం నీకు ఉందా? ఎప్పుడైనా నీ ఒళ్ళును నలగొట్టుకుంటున్నావా? నువ్వు నీ అధికారాన్ని, నీ జ్ఞానాన్ని, నీ చదువుని ఎప్పుడైనా దేవుని మందిరంలో దేవుని కొరకు వాడుతున్నావా? సో నీవు చక్కటి పరిచారకుడిగా ఉన్నావా? ఆలోచించు ప్రియనేస్తమా. సో చాలా అంటే చాలా నెహెమ్యా ఎంతగానో తగ్గించుకున్నాడు. సో తగ్గించుకుని అంతగా కష్టపడి అక్కడికి వెళితే సో అక్కడ భయంకరమైన వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారు. సో యెరూషలేము గోడల్ని, ఆ యొక్క గుమ్మాలను నిలబెడటానికి యెరూషలేము గోడల్ని కట్టడానికి వెళితే ఆ యొక్క 2వ అధ్యాయంలో 10వ వచనం, హోరనీయుడైన సన్బలుడును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఈ ఇద్దరు, టోబియా అలాగే సన్బలుటు, వీరిద్దరూ ఇశ్రాయేలీలకి క్షేమం కలగ చేయడానికి ఒకడు వచ్చాడంట అని విని బహుగా దుఃఖపడ్డారు. అంటే ఇశ్రాయేలీలకి క్షేమం కలగడం వీళ్ళకి ఇష్టం లేదు. సో ఎలా క్షేమం కలుగుద్దో చూద్దాం అని చెప్పి వీళ్ళు కొంతమంది వ్యక్తులను, సో ఈ ఇశ్రాయేలీలకి వ్యతిరేకమైన వ్యక్తులందరినీ సమీకరించి వారిని వీరికి వ్యతిరేకంగా పనిచేసేటట్లుగా చాలా హేళన చేశారు. మరి ఈ యొక్క నెహెమ్యాని కానీ అలాగే నెహెమ్యా పక్షం నిలిచిన మనుషులను కానీ చాలా హేళన చేశారు. నెహెమ్యా ఒక్కడే వెళ్ళి యెరూషలేము చుట్టూరు గోడలు కట్టడానికి, ప్రాకారాలు నిలబెడటానికి అంత ఆషామాషి విషయం కాదు. ఎంతోమంది పనిచేస్తే కానీ అయ్యే విషయం కాదు. ఎంతోమంది పనివారు, ఎంతో నైపుణ్యం కలిగిన వారు, రకరకాలుగా టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వారు, అలాగే అధికారం కలిగిన వారు, అలాగే ఐశ్వర్యం కలిగిన వారు, అలాగే జ్ఞానం కలిగిన వారు, బలాఢ్యులు అందరూ కలగలిపితేనే ఆ యొక్క ప్రాకారం, ఒక మన ఊరు చుట్టూరు కట్టుకున్న గోడ కాదు కదా, యెరూషలేము చుట్టూ కట్టే గోడ అది సామాన్యమైన గోడ కాదు. అది లేకపోతే 1000 మందో 2000 మందో కట్టేసే గోడ కాదు. చాలామంది కలిసి, చాలా అధికారం కలిగి, చదువు కలిగి, జ్ఞానం కలిగిన వారు మాత్రమే కట్టగలిగిన గోడ. అన్ని రకాల వాళ్ళు కలిస్తేనే అయ్యే ఆ గొప్ప ప్రాకారాన్ని నెహెమ్యా ఎలా కట్టగలిగాడు? అంత వ్యతిరేకతలు అంటే చాలా వ్యతిరేకత. చంపాలని ప్రయత్నం చేశారు,
రకరకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేశారు, రకరకాలుగా హేళన చేశారు, మరి చాలా భయపెట్టారు, చాలా భయంకరంగా ఇబ్బందులు పెట్టారు. అన్ని రకాల పరిస్థితుల మధ్యలో నెహెమ్యా ఆ యొక్క పనిని ఎలా చేశాడు అనేది ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. సో 17వ వచనం, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. చక్కగా అక్కడున్న మనుషులను, ఇశ్రాయేలీలను బలపరుస్తున్నాడు, ఇశ్రాయేలీల్ని ధైర్యపరుస్తున్నాడు, ఇశ్రాయేలీల్ని ఐక్యపరుస్తున్నాడు. దేవుని పని జరగాలంటే ఐక్యత కావాలి. దేవుని పని జరగాలంటే ఒక్కనితో అయిపోయేది కాదు. కాబట్టి ఐక్యతతో ముందుకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. అక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు, కానీ ఇంతవరకు కూడా వారు ఒక తాటి మీదకి రాలా. ఇంతవరకు కూడా వారు కలిసి ఒక ఆలోచన చేసి గోడ కడదాం అనే ఆలోచన వారికి రాలా, అంత ధైర్యం చేయాల. ఎందుకంటే వారికి ధైర్యం సరిపోలా, ఆ ఆశ లేదు. ఎందుకంటే వారికి బాధ ఉండుండొచ్చేమో కానీ ఎవరు ముందడిగేసిన వారు లేదు. ఇక్కడ నెహెమ్యా వచ్చి అనేక మందిని ప్రోత్సాహపరిచి, అనేక మందిని ధైర్యపరిచి, అనేక మందిని దేవుని కొరకు నిలబడేటట్లుగా వారిని ఉత్సాహపరిచి, వారిని ఐక్యపరిచి వారితో మాట్లాడుతున్న మాటను మనం చదివాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మముల అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. సో ఈ రీతిగా వారిని ప్రోత్సాహపరిచి చేస్తూ ఉంటే ఈ అపోజిషన్, ఈ వ్యతిరేకత, ఈ యొక్క టోబియా కానీ ఈ సన్బల్లటు కానీ చాలా భయంకరంగా వ్యతిరేకతను తీసుకొస్తూ ఉన్నారు. 19వ వచనం, ప్రియులారా, అయితే హోరనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషెమును ఈ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయి పనేమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. చూడండి, రాజు మీదే మీరు తిరుగుబాటు చేస్తారా? రాజు వచ్చి ఈ యెరూషలేము ప్రాకారాలను పడగొడితే మీరు మరలా కడతా ఉంటే రాజు చూస్తూ ఊరుకుంటాడా? మళ్ళా యుద్ధానికి వస్తాడు, రాజుని మీరు రెచ్చగొడుతున్నారా అని చెప్పి వీరిని భయపెడుతున్నాడు, వీరిని హేళన చేస్తున్నాడు. అయినా ఏ భయానికి కూడా నెహెమ్యా లొంగల. హత్య చేయాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు, అవన్నీ కూడా నెహెమ్యాకి తెలుస్తున్నాయి. అయినా కూడా నెహెమ్యా తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా దేవుని పని చేసి తీరాలి అని నడుం కట్టుకున్నట్లుగా మనము ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చాలా అద్భుతంగా నెహెమ్యా దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. మొత్తానికి ఇశ్రాయేలీలందరూ కూడా నెహెమ్యా మాట మీద నమ్మకం ఉంచారు. వారందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చారు, ఆ యొక్క గోడలు కట్టడం మొదలెట్టారు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏ వంశాల వారు గోడలు కట్టారో, ఎన్ని రకాలుగా కష్టపడ్డారో అవన్నీ కూడా ఈ 3వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం చివరి వరకు కూడా వారు కలిగి ఉన్న వాటితో ఆ యొక్క గోడ నిర్మించడానికి అందరూ పూనుకుని ఎలా కట్టారో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో వీరందరూ అలా కట్టుకుంటూ వెళ్తూ ఉంటే నెహెమ్యా వచ్చాడు, ఏం చేస్తాడులే అని ఈ యొక్క సమూహం ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు అనుకున్నారు. కానీ ఇదంతా చూస్తున్నప్పుడు ఒకలాంటి జలసి, ఒకలాంటి అసూయ, ఒకలాంటి వ్యతిరేకత పుట్టి మరలా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు చేస్తున్నారు. వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన యూదులు ఏం చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా. అస్సలు అంతమందిని సమకూర్చి ఒక్క రోజులోనే కట్టేస్తాడా అన్నట్లుగా దాన్ని ప్లాన్ చేసి, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు అని అనేక మంది నిలిచి చేస్తూ ఉంటే, ఇప్పుడు యూదులందరినీ కూడా నెహెమ్యా ఒక తాటి మీదకి తీసుకొస్తూ ఉంటే, ఇదేంటి ఒక్క రోజులోనే కట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఒక్క రోజులోనే కట్టేస్తారా అన్నట్లుగా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఒక దినమంది ముగింతురా, కాల్చబడిన చెత్తను, కుప్పలా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైన ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవుననెను. ఇలా వారు ఎగతాళిగా మాట్లాడుకుంటున్నాడు. ఒకడేమో ఒక దినమంది పెడుతున్నారు అని ఒకడంటే, మరొకడు ఒక నక్క ఎగిరి ఆ గోడ మీద దూకితే ఆ గోడ పడిపోద్ది అని మరొకడు అంటున్నాడు. ఇలా ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు. అంతేకాక చాలా రకాలుగా మరి వీరిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. 4వ అధ్యాయం 7వ వచనం, సన్బల్లటును టోబియాయును అరబీయులను అమ్మోనీయులను అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు
బీటలన్నీ కప్పబడినని వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. సో చాలా అంటే చాలా రకాలుగా ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా ఆగకుండా ఏ నిందలకు, ఏ హేళనకు, ఏ భయాలకు, ఏ హత్యాయత్నాలకు కూడా లొంగకోకుండా వీరు గోడను కట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ గోడ పూర్తి అయిపోతుందనగా అనేక జనాంగాలు, టోబియా, వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వచ్చి వీరితో యుద్ధం చేసి వీరిని సంహరించాలనే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక చేత్తో, కొంతమంది కావలి ఉంటున్నారు, కొంతమంది గోడ కడుతున్నారు. మరి స్త్రీలేంటి, వృద్ధులేంటి, ఎవరింటి వారు వాళ్ళు సగం మంది వారి గోత్రంలో, వారి వంశంలో సగం మంది కాపలా ఉంటారు, సగం మంది గోడ కడతారు. ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు, ఒక చేత్తో పనిచేస్తూ ఉంటారు, ఒక చేత్తో ఈటి పట్టుకుంటారు, ఒక చేత్తో పనిచేస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ దేవుని ప్రాకారాన్ని, యెరూషలేము ప్రాకారాన్ని కట్టారు. నెహెమ్యా నాయకత్వంలో అంతమందిని సమీకరించి నెహెమ్యా తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి, సుఖప్రదమైన జీవితాన్ని వదిలి దేవుని పని చేయడానికి ఇన్ని తిప్పలు పడ్డాడు, ఇంత శ్రమను అనుభవించాడు. 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. అద్భుతం అండి. ఏ ప్రాకారములైతే కూల్చబడ్డాయనో, ఏ గుమ్మాలైతే కాల్చబడ్డాయని విని ఏడ్చాడో ఆ పనిని పూర్తి చేయాలి, ఆ పనిని మరలా తిరిగి నిర్మించాలి, ఆ ప్రాకారాలను మరలా నిర్మించాలని, దేవుని పని చేయాలని నెహెమ్యా తీర్మానం తీసుకున్నాడు. నెహెమ్యా తీర్మానం తీసుకుని దేవుని పని చేయడం కోసం తన సుఖవంతమైన జీవితాన్ని విడిచి, తన అధికారం కలిగిన ఆ స్థితిని విడిచి, తను కొన్ని మెట్లు కిందకి దిగి చాలా కష్టాలు పడటానికి మనసు నిలుపుకొని దేవుని పనిని పూర్తి చేశాడు. అద్భుతం కదా ప్రియులారా. మరి మనం ఇంకా కూడా దేవుని నుంచి ఆశీర్వాదాల కోసం, దేవుని నుంచి మేలుల కోసం, దేవుడు నాకు ఏ మేలు చేస్తాడో, దేవుడు నాకు ఏ ఆశీర్వాదం ఇస్తాడో, నాకు నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడో ఎవడో, నా బిడ్డలకు పెళ్లి చేస్తాడో లేదో, ఈసారి కొడుకే పుడతాడో లేదో, ఇలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంటే దేవుని గురించి ఇంకా నీకు చాలా అర్థం కాలేదని అర్థం. దేవుని ప్రణాళికలు నీకు అర్థం కాలేదని అర్థం. దేవుని మనసు, దేవుని చిత్తం నీకు అర్థం కాలేదని అర్థం. ఇంకా వాళ్ళకి పిలుపు లేదు, వీళ్ళకి పిలుపు లేదని నువ్వు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటానే వెళ్తున్నావు అనుకోండి, నీకు ఇంకా దేవుని గురించి అర్థం కాలేదని అర్థం. సో ప్రియులారా, ప్రార్థిద్దాం. దేవుని కొరకు పని చేయడానికి మనం సిద్ధం పడదాం. మీ మందిరాల్లో కష్టపడండి. మీ గ్రామాల్లో స్వార్థ పనిలో చాలా విరివిగా మీరు పాల్గొనండి. దేవుని కొరకు మన అధికారాన్ని, దేవుని కొరకు మన చదువుని, దేవుని కొరకు మన బలాన్ని వినియోగించడానికి మనం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక నెహెమ్యాలాగా దేవుని పని చేయడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నేను ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. నెహెమ్యా ఎంతగానో తను ఒక సుఖప్రదమైన, సుఖవంతమైన, ఐశ్వర్యవంతమైన స్థితిలో ఏ చీకు చింత లేకుండా చక్కగా రాజుగారి సమక్షంలో మంచి బ్రతుకును వెళ్ళబుచ్చుతున్న ఆ స్థితిలో ఇదిగోనైనా మీ పట్టణం ప్రాకారములు కూల్చబడ్డాయని, ఆ యొక్క గుమ్మాలు కాల్చబడ్డాయని, ఆయా మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నప్పుడు కూర్చుండి ఏడ్చాడు, విజ్ఞాపన చేశాడు, మిమ్మల్ని ప్రార్థించాడు. ఇశ్రాయేలీల యొక్క పాపాలని తను ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలీల పక్షమున తను విజ్ఞాపన చేశాడు. ఇదిగోనైనా ఆ సుఖవంతమైన జీవితాన్ని విడిచి, ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క ఇశ్రాయేలీల కోసం, యెరూషలేము కోసం 12 సంవత్సరాలు నా ప్రభువా తన ఉద్యోగాన్ని విడిచి మీ పని చేయడానికి వచ్చాడు. నా ప్రభువా చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు, ఎన్నో హేళనలు అన్నీ అనుభవించాడు. అనేక వేల మందిని సమీకరించాడు, అనేక వేల మంది యూదులను ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు, వారికి చక్కటి నాయకత్వాన్ని వహించాడు. ఇదిగో నాయన, భయంకరమైన పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణంలో అనేక మంది చంపేయాలని, గోడలను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో పని చేసి అనేక మంది ఆ గోడను నిలబెట్టారు, ఆ ప్రాకారాలని నిలబెట్టారు, ఆ గుమ్మాలని నిలబెట్టారు. ఇదిగో నా ప్రభువా, గొప్ప పనిని నెహెమ్యా చేశాడు నా ప్రభువా. కానీ ఎంతో నలిగిపోయాడు, ఎంతో కష్టపడ్డాడు. మేము నాయన ఇదిగో నా ప్రభు ఇంకా ఆశీర్వాదాలని ఎదురు చూస్తున్న స్థితిని కాక మీరు మాకు చేయాల్సిందంతా చేసేశారు. మేము మీ కోసం ఏం చేయాలనేది ఆలోచించుకోవడానికి మాకు జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని, అలాంటి పని చేసే సిద్ధపాటుని మా హృదయాల్లో ఉంచమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి హెచ్చించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది.
మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.